హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ ఏంటంటే క్యాబేజీ రైస్. ఇది నేను ఎలా తిన్నానో ఏంటో ఒకసారి చూడండి, ఎలా తయారు చేసుకున్నానో. చూసారుగా, అసలు ఈరోజు నేను ఎందుకు ఈ క్యాబేజీని అలా తినాల్సి వచ్చిందంటే, లాస్ట్ వీక్ అంతా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. బయట ఫంక్షన్స్ అవి ఉండటం వల్ల, బయటికి వెళ్ళడం వల్ల, ఫ్రెండ్స్ అయ్యితో కలవటం వల్ల ఎక్కువ రైస్ ఐటమ్స్ ఎక్కువ తిన్నాను. దాంతో ఈ వీక్ ఈ 3-4 డేస్ అసలు కార్బ్స్ లేకుండా బాగా లిమిటెడ్గా కార్బ్స్ తీసుకుంటూ తిందామని ప్లాన్ చేసుకున్నాను. నిన్న కూడా అలాగే జ్యూస్ ఫాస్టింగ్ చేశాను. ఈరోజు కూడా సలాడ్స్ తిని క్లోజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను నేను యాక్చువల్గా. కానీ మార్నింగ్ అనుకోకుండా మా ఇంట్లో చేపల పులుసు చేశారు. దాంతో తినాలనిపించింది నాకు చేపల పులుసు. తినాలనిపించి మనమేమో ఈ డైట్లో ఉన్నాం కదా, ఎలాగా అన్నది ఆలోచిస్తే మార్నింగ్ ఈ ఐడియా వచ్చిందన్నమాట. రైస్కి బదులుగా ఇది వాడితే ఎలా ఉంటుంది అనేది. కాబట్టి దాన్ని ఏం చేయలేదు, సింపుల్గా క్యాబేజీని కట్ చేసి దాన్ని తీసుకెళ్ళి కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడకబెట్టేసి దాన్నే తీసుకొచ్చి రైస్ కింద వాడేసాను. సేమ్ అదే చేపల పులుసు వేసుకొని ముక్కలు వేసుకొని తిన్నాను. చాలా ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. ఇది అంటే రైస్లానే ఉందని నేను చెప్పను, కానీ ఆల్టర్నేటివ్గా దాన్ని తీసుకోవడం అనేది మంచి ఐడియా అనిపించింది నాకు. ఎప్పుడన్నా ఇది వీక్లో 1 or 2 times రైస్కి బదులుగా దీన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. అలాగే దీంతో ఫలంగా నేను పక్కన రాజ్మా, శనగలు, వీటితో క్యాలీఫ్లవరు, వీటితో కలిపి ఒక క్యారెట్ ఇవన్నీ కలిపి ఒక ఫ్రై కూడా చేసుకున్నాను. అది కూడా తిన్నాను. తర్వాత లాస్ట్లో కర్డ్ వేసుకుని దాన్ని ఫినిష్ చేశాను. చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్. క్యాబేజీ ముక్కల్ని సేమ్ అన్నం ఎలాగైతే ఉడకబెడతామో ఒక 2 కప్పులు నీళ్ళు పోసి ఉడకబెట్టేసుకోవడం, దాన్ని వేడివేడిగా మనకు నచ్చిన ఏ కర్రీ అయినా ఏ పులుసులో అయినా వేసుకుని తినేయటమే రైస్కి బదులుగా. చాలా బాగుంది. ఇది మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.